వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని లక్ష్మీనగర్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు. మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించవంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఆక్షేపణీయమన్న బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాశీపేట శివాజీ నియామకం. ఘన స్వాగతం పలికి ఆత్మీయ సన్మానం చేసిన బీజేపీ శ్రేణులు. ఆర్టీసీ జేఏసీతో జరిపిన చర్చల్లో డిమాండ్లకు అంగీకారం తెలిపిన ప్రభుత్వం. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కిన బస్సులు. రామగుండం నియోజకవర్గంలో బసంత్ నగర్ రాజీవ్ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ దారి మైసమ్మ దేవి ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 29న నిర్వహించనున్నాం. ప్రతిష్టాపనాచార్యులు వజ్జల వెంకటేశ్వర్లు శర్మ, ఏబీసీ రెడ్డి వెల్లడి. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కి శుక్రవారం సాయంత్రం ఎస్బీఐ బ్యాంక్ వారు అధికారుల శాలరీ బీమా పత్రాలు అందజేశారు. గోదావరికని లక్ష్మీనగర్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై శనివారం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు కని లక్ష్మీనగర్లోని సుమంగళి సెలక్షన్ ముందు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో వ్యాపారస్తులు పాల్గొని వారి ఇబ్బందులను ట్రాఫిక్ వారికి విన్నవించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఎం మాట్లాడుతూ లక్ష్మీనగర్లో ఇదివరకు చాలా చిన్న రోడ్లు ఉండేవని, కానీ ఇప్పుడు రెండింతలు రోడ్లు పెరగడం జరిగిందన్నారు. ఆయన కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం జరుగుతుందని, అందుకు షాపుల్లో పనిచేసే 2 వీలర్ వాహనాలను షాపుల ముందు పెట్టడం కారణంగా తెలిపారు. షాపుల్లో పనిచేసే వారి వాహనాలను తమ షాపుల ముందు నిలపడం మూలంగా తమ షాపుకు వచ్చే కస్టమర్లకు వారి బండ్లను పెట్టుకునే చోటు లేక రోడ్లపైకి వస్తున్నాయని తెలిపారు. అందుకోసం ట్రాఫిక్ పోలీసులకు ఆలోచన చేసి షాపుల్లో పనిచేసే సిబ్బంది బండ్లను పెట్టుకోవడానికి పోచమ్మ గుడి వద్ద, రీగల్ షూ మార్ట్ వద్ద తీసివేసిన వస్త్రమూట వ్యాపారుల షాపుల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని, షాపుల్లో పనిచేసే గుమస్తాలందరూ అక్కడే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే 2 వీలర్ వాహనం నడిపేవారు హెల్మెట్, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలను నడపొద్దని సూచించారు. అవగాహన సదస్సు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మనది లక్ష్మీనగర్ అనేది రోడ్ చాలా చిన్నగా ఉండేది. దానివల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా ఉండేది. బట్ ఇప్పుడు అది రోడ్ వచ్చేసి 3 వంతులు, గతంలో ఉన్న దానికన్నా 3 వంతులు అయినా కూడా సేమ్ అదే సమస్య ఇక్కడ రిపీట్ అవుతుంది. దీన్ని పరిశీలించి చూడగా మెయిన్గా ఏమంటే, ఇక్కడ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఓనర్స్ కావచ్చు, దీంట్లో పనిచేసే వర్కర్స్ కావచ్చు, వాళ్ళ పనులు ఇక్కడ పెట్టుకున్నారు. దానివల్ల కస్టమర్ కొంచెం రోడ్ మీదకి రావడం జరుగుతుంది. అలాగే ఈ పూల షాపులు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, ఇంకా వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఈ కటింగ్ ఏదైతే ఉందో దానికి 3 ఫీట్ 4 ఫీట్ ముందుకు రావడం జరుగుతున్నది. వీళ్ళ ఉన్న నిర్మిత ప్లేస్లలో కాకుండా ముందుకు రావడం వల్ల దాదాపు రోడ్డు మీద ఒక 6 to 7 ఫీట్ ముందుకు జరగడం జరుగుతుంది. దానివల్ల ఇట్లా ఎంక్రోచ్మెంట్ కావద్దు అని అందరూ ఓనర్స్లో ఇక్కడ అవగాహన సదస్సు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే వీళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్కు స్థలం వచ్చేసి మనకు పోచమ్మ టెంపుల్ మరి ఇక్కడ ఓల్డ్ సింగరేణి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొట్టుకుని ఉన్నాయి, అక్కడ వాళ్ళ క్లీన్ చేయిస్తాము, అక్కడ పార్కింగ్ బోర్డు పెడతాము. సో ఇక్కడ పనిచేసే కస్టమర్స్, ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ వీళ్ళ వెహికల్స్ అందరికీ అక్కడ నిర్దిష్ట ప్రదేశంలో పార్కింగ్ చేసి పెడుతున్నామో అక్కడ పెట్టుకోవాలి. కస్టమర్ ఎవరు వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండడు. సో కస్టమర్కు మీరు ప్రిఫరెన్స్ వాళ్ళు ఫస్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి సాఫీగా వెళ్ళిపోతారు. దానివల్ల ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగదని కోరినాం వాళ్ళను. ఇది వాళ్ళ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సర్కిల్ పాస్ చేస్తామని చెప్పారు అందరు ఓనర్స్కు. అది పాస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు రేపటి నుండి అక్కడే పెట్టుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. డిస్టెన్స్తోని సంబంధం లేకుండా కంపల్సరీ 2 వీలర్కి హెల్మెట్ పెట్టుకోవాలి, 4 వీలర్లకు వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరుతున్నాము. తాగి పళ్ళు ఎవరు నడుపుతుంది, ఇది సమ్మర్ కాబట్టి కంపల్సరీ పిల్లలు వచ్చేసి ఇంట్లో ఉంటారు, వాళ్ళకు బండి ఇవ్వద్దండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు, తండ్రి లేనప్పుడు తల్లిని బండి అడిగి వెళ్తుంటారు. ఎందుకంటే చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇన్ని అవగాహన సదస్సులు కల్పించినా కూడా
యాక్సిడెంట్స్ అనేది రోజు రోజుకి చాలా పెరుగుతున్నాయి. సో దీన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఈ అవగాహన సదస్సులో ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, ట్రాఫిక్ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు. మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఆక్షేపణీయమని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులతో కలిసి రాజనర్సు మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన కులం మారదని, క్రిస్టియన్ మతంలో చేరిన దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు రాకుండా కోర్టు తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంలో దళిత క్రిస్టియన్ల పక్షాన బీఎస్పీ పార్టీ నిలబడి పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపారు. మతం మారిన వారికి రిజర్వేషన్లను వర్తించవని, కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ఏదైతున్నదో, ఇచ్చినటువంటి తీర్పు అది క్రిస్టియన్స్ ఏదైతున్నారో మతము మారితే రిజర్వేషన్స్ ఉండవని చెప్పారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ తీర్పు ప్రకారంగా అది చట్టవిరుద్ధమే. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కులాల మీద రిజర్వేషన్ ఇచ్చారు తప్ప మతాల మీద రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు. ఎవరైతే అప్పుడు ఏదైతున్నారో భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్స్ ఓన్లీ కులాల ప్రాతిపదికనే, కుల నిర్మూలన ఉన్నంత వరకు అయ్యేంత వరకు ఈ రిజర్వేషన్స్ కొనసాగించవలసిందే అని భారత రాజ్యాంగంలో మరి పెట్టడం కూడా జరిగింది. అదే రకంగా ఈరోజు క్రిస్టియన్స్ కూడా ఏదైతే మతము మారినంత మాత్రాన వాళ్ళ కులం మాత్రం మారదు కదా. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు ఉన్నటువంటి తీర్పును మరి వాళ్ళను వెనుక తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దాని మీద ప్రజలందరూ కూడా ఖండించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను చెప్పేది ఏంటంటే మతము మారినంత మాత్రాన కులము మారదు. ఈ కులం అనేది తరతరాలుగా ఉన్నది కాబట్టి ఆ కుల నిర్మూలన ఉన్నంత వరకు మరి రిజర్వేషన్స్ పాటించవలసింది, ఇవ్వవలసిందే. మరి వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళకు కూడా మరి రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్తున్నావునా. ఎందుకంటే వాళ్ళ కులం మాత్రం మారలేదు కాబట్టి దయచేసి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జీలు ఏదైతున్నారో వాళ్ళు కేవలం ఒక మతోన్మాదులుగా ఉండి వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు తప్ప న్యాయమైనటువంటి తీర్పులు ఇవ్వడం లేదనేది నేను మనవి చేస్తూ, ఏదైతే తీర్పునిచ్చిందో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము దళిత క్రైస్తవులకు బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము మద్దతు పలుకుతున్నాం. వారికి ఈ విషయంలో అన్యాయం జరిగిందని మేము తెలియజేస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ తీర్పుని. అన్న 19 మనకు రాజ్యాంగము 14, 15, 25 ఆర్టికల్ ప్రకారంగా మత స్వేచ్ఛ హక్కు, భారతీయ పౌరుడికి మత స్వేచ్ఛ హక్కు అనేది రచించబడి ఉన్నది. 18 ఏళ్ళు నిండిన భారతీయ పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అది కాబట్టి వారు ఏ మతాన్నైనా ఏ దేవునైనా కోల్చుకోవచ్చు. వీరు దళితులైన వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడు ఎస్సీ హోదాను కోల్పోయి బీసీసీగానే గుర్తించబడతారు అని అనడం మాత్రం ఇది చాలా శోచనీయమైన విషయము. కనుక మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులు జింక ఉదయ్, నేత కానిశ్యామ్, జనగామ స్వామి తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడతారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ వెల్లడించారు. బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాశీపేట శివాజీకి రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో శివాజీ గోదావరికని విచ్చేసిన సందర్భంగా బీజేపీ శ్రేణులు మున్సిపల్ జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ బీజేపీ నాయకులతో కలిసి జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరేందర్ రావుతో కలిసి శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం తనకు అప్పగించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి న్యాయం చేసేలా నడుచుకుంటానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజలే కాకుండా ప్రజలకు ఈ రాక్షస కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా నిలబడతానన్నారు. బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రానున్న ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేసేలా పార్టీ సీనియర్ జూనియర్ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాశీపేట శివాజీకి రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు ఇవ్వడం శుభసూచకమన్నారు. మొదటి నుండి జాతీయ భావాలు, పార్టీ కోసం పనిచేసే తత్వం కలిగిన వ్యక్తికి అవకాశం రావడం జరిగిందన్నారు. రాష్ట్ర నాయకత్వం ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నాకు నిన్న సాయంత్రం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా
రామగుండం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్గా ఎదురుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో నడుస్తానని, రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ కష్టము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలకు వచ్చినా కానీ ముందుండి నా వంతు ప్రయత్నంగా నేను ముందుండి యుద్ధం చేస్తానని, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందు నడిచి ప్రజలకి అండగా తోడుగా ఉంటూ నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తానని, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా ఎగిరివేసే విధంగా ఇక్కడున్న యువత కానీ ఇక్కడున్న సీనియర్ నాయకులు అందరినీ, సంబంధ వర్గాలందరినీ కలుపుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకుపోయి ఇక్కడున్న రాక్షస పాలన, కాంగ్రెస్ రాక్షస పాలన అంతం చేసే విధంగా ముందుకు సాగుతానని ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోదావరికనికి చెందిన భారతమాత ముద్దుబిడ్డ, చిన్నప్పటి నుండి కూడా జాతీయ భావాలతో ఛత్రపతి శివాజీలాగా తన రక్తాన్ని హిందూ ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, జాతీయ భావాల యొక్క పెంపు కోసం, ఈ సమాజంలో ఉన్న దళిత పీడిత అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం, అదేవిధంగా ఈ యొక్క ప్రజలందరి యొక్క చైతన్యం కోసం అని చెప్పి అందరిలో దేశభక్తిని నింపడం కోసం కృషి చేస్తున్న శ్రీ కాశీపేట శివాజీ గారికి ఈ పదవి ఇవ్వడం అనేది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి యొక్క అవకాశాన్ని, ఇలాంటి యొక్క యువ నాయకుడికి, జాతీయ భావాలు ఉన్న వ్యక్తికి, దేశభక్తి ఉన్న వ్యక్తికి పార్టీ గుర్తించి పదవి ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాశీపేట శివాజీ గారు ఈ యొక్క ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో తన యొక్క పాత్రను ఇప్పటికే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ముందు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో యువతులను, అట్టడుగు వర్గాల వాళ్లను, నిరుపేదలను, నిమ్న జాతులను అందరినీ కూడా ఏకం చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ భావాల వైపు అందరినీ తీసుకొచ్చి ఈ పార్టీలో ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి ఎవరికి కూడా సందేహం లేదు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ముదిరాజ్, బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి జకుల నరహరి, మండల అధ్యక్షులు అయితా పవన్, ఆకుల శశికుమార్, సీనియర్ నాయకులు సులువ పద్మ లక్ష్మీ నర్సయ్య, కొండపర్తి సంజీవ్, బొంగా మహేష్, అందరాజ్ కుమార్, బూడిద రమేష్, అడ్డూరి రాజేష్, కాంపల్లి రఘు, శివకుమార్, గుర్రం సురేష్, శంకర్ లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. ఆర్టీసీ జేఏసీతో శుక్రవారం రాత్రి ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ప్రాణత్యాగంతో ప్రభుత్వం దిగివచ్చి శుక్రవారం ఆర్టీసీ రాష్ట్ర జేఏసీతో చర్చలు జరిపించి ఈ చర్చల్లో ఆర్టీసీ కార్మికుల ముఖ్యమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ వేయడం, 11% ఫిట్మెంట్ ఇవ్వడానికి అంగీకారం, యూనియన్లను కొనసాగిస్తూ గుర్తింపు సంఘం ఎన్నికలకు అంగీకారం, కారుణ్య నియామకాల కొనసాగింపు వాటితో పాటు 32 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు. దీంతో రైట్ అంటూ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కాగా ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడంతో గోదావరి కనిలో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ డిపో వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అంతకుముందు ఆర్టీసీ ఉద్యోగుల పోరాటంలో మరణించిన శంకర్ గౌడ్కు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 55 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి 39 మరణించినా కనికరించలేదన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాట ఇచ్చి 2.5 సంవత్సరాలుగా మరవడం మూలంగా ఆర్టీసీ కార్మికులంతా సమ్మెకు దిగడం జరిగిందన్నారు. తమ పోరాటంలో శంకర్ గౌడ్ మరణంతో ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను అంగీకరించడం జరిగిందని, అందుకు శంకరన్నకు ముందుగా జోహార్లు అర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రివర్గం తమ డిమాండ్లను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 10 సంవత్సరాల నుండి ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. అప్పుడు 2019లో 55 రోజుల సమ్మె చేసినాం. 39 మంది కార్మికులు అమరులైనా కూడా మా ప్రభుత్వ విలీనం అనే మా కోరిక తీరలేదు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. పీఆర్సీ చేస్తామని చెప్పేసిండ్రు. మాకు యూనియన్లు లేవు, యూనియన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసిండ్రు. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టి మొన్న మేము 3 రోజులు సమ్మెకు దిగిన సందర్భంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి నిన్న చర్చలు చేసి మా ఒక కార్మికుడు ప్రాణత్యాగం చేశాడు. ఆర్టీసీ డ్రైవరు మా శంకర్ గౌడు నర్సంపేట. ఆ సందర్భంగా ఇప్పుడు ఆ రోజు తెలంగాణ రావడానికి శ్రీకాంతాచారి ఎలా మనకు ఉద్యమంలో ఉధృతం చేసేందుకు ఎట్లా వచ్చి తెలంగాణ వచ్చిందో ఈరోజు ఆర్టీసీల కార్మిక సమ్మెకు మా శంకర్ గౌడ్ కూడా అలాగా ప్రాణత్యాగం చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి మా న్యాయమైన కోరికలను ప్రభుత్వంలో విలీనం చేయడం, మా 21-25 పీఆర్సీ 21-11% ఒప్పుకోవడము, అలాగే మా బ్లడ్ విన్నర్ స్కీమ్ అంటే కారుణ్య నియామకాలను రెగ్యులరైజేషన్ చేయడం, మా న్యాయమైన ఇంకా 32 యూనియన్లను పునరుద్ధరించడం, 32 డిమాండ్లను ఒప్పుకోవడము చాలా శుభ పరిమాణం. ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. అలాగే ఇది ఒక 2 రోజుల ముందు చేస్తే ఇవాళ అందరూ కార్మికులు కూడా చాలా సంతోషంగా వేడుకలు చేసుకునేవారు. ఒక భయభ్రాంతులలో మా కార్మికులు అందరూ ఉండే అది అంతా కూడా ఓడగొట్టినందుకు కూడా ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజే మా శంకర్ గౌడ్ గారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అలాగే మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసినందుకు మినిస్టర్ గారికి, వాళ్ళందరికీ, సీఎం గారికి కూడా పాలాభిషేకం చేసి మా కార్మికులందరూ కూడా నోరు తీపి స్వీట్ పంచుకోవడం జరిగింది. గతంలో 2019లో మేము 54 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు 36 మంది చనిపోయారు. అప్పుడు ఆ గవర్నమెంట్ దిగి రాలేదు. ఇప్పుడు నిన్న ఈ శంకర్ గౌడ్ ఆత్మాహుతి చేసుకునడం వల్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి అటు ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఇబ్బంది పెట్టకుండా కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చి మా ఆర్టీసీ కార్మికుల గుండెల్లో వెలుగు నింపారు. మా జీవితాల్లో మేమందరము అందరి తరపున, కార్మికుల తరపున మేము హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ. మాకు మా ఆర్టీసీకి విలీనం చేసింది కూడా రేవంత్ అన్న సర్కారే, కాంగ్రెస్ సర్కారే. మరియు మా ఈ విలీనానికి ప్రక్రియకి సహకరించిన క్యాబినెట్ మంత్రులందరూ, అది బట్టి విక్రమార్క, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, అందరికీ మా యొక్క కార్మికుల తరపున ధన్యవాదం. రామగుండం నియోజకవర్గంలో బసంత్ నగర్ రాజీవ్ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ దారి మైసమ్మ దేవి ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 29న నిర్వహించనున్నామని ప్రతిష్టాపనాచార్యులు వజ్జల వెంకటేశ్వర్లు శర్మ, ఏబీసీ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని బసంత్ నగర్ వద్ద రాజీవ్ రహదారి పక్కన బుగ్గరామస్వామి ఆలయంకు వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన దారి మైసమ్మ దేవాలయంలో మైసమ్మ దేవి ప్రతిష్టాపన మహోత్సవాలు
తేదీ 27/4/2026 సోమవారం నుండి తేదీ 29/4/2026 బుధవారం వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 8:15 శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి, యాగశాల ప్రవేశం, విగ్రహాల శోభాయాత్ర, సాయంత్రం 4 గంటలకు స్థాపిత దేవతా హోమాలు, జలాదివాసం, ప్రదోషకాలం పూజలు, తీర్థప్రసాద వితరణ, 28న మంగళవారం ఉదయం 9 గంటలకు వేద స్వస్తి నిత్య పూజలు, దేవతా విగ్రహాలకు పవిత్ర నదీ జలాలతో సంప్రోక్షణలు, సాయంత్రం 4 గంటలకు సుహాసీనులచే సామూహిక కుంకుమ పూజలు, 29న బుధవారం ఉదయం 10:09 హస్త నక్షత్ర యుక్త మిథున లగ్న సుముహూర్తాన యంత్ర ప్రతిష్ఠ, దారి మైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ, తీర్థ ప్రసాద వితరణ, మహా అన్నదానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవి అనుగ్రహంకు పాత్రులు కాగలరని కోరారు. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల త్రయోదశి బుధవారం అనగా తేదీ 29/4/2026 రోజున బుధవారం రోజున మన యొక్క రామగుండం ప్రాంతంలోని రైల్వే బ్రిడ్జికి సమీపమున బుగ్గ క్రాస్ రోడ్ దగ్గర దారి మైసమ్మ దేవాలయం పోతలింగ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. వేదోక్తంగా మన యొక్క శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరి దంపతుల ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతున్నాయి. దారి మైసమ్మ దేవాలయం అతి సుందరంగా స్థపతితో నిర్మించి వేదోక్తమైన ప్రతిష్టలతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 3 రోజులు 27వ తేదీ రోజు యాగశాల ప్రవేశము, స్వస్తి పుణ్యావాచనము, జలాదివాస ప్రతిష్టాపన మండలాల ఆరాధన, అదేవిధంగా హోమాలు నిర్వహించబడతాయి. 2వ రోజు ఆవాసాలు నిర్మించుకొని 3వ రోజు అయినటువంటి బుధవారం రోజున అమ్మవారి యొక్క ప్రతిష్టాపన జరపబడుతుంది. అదేవిధంగా మే 1వ తారీఖు నాడు శుక్రవారం రోజున కొలుపు కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కావున గోదావరికని పట్టణ ప్రజలందరూ కూడా ఇటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. దారి మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన 29వ తేదీ నాడు మన వెంకన్నయ్య గారు శుభముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. అలాగే విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది. 29వ తేదీ నాడు పాలకుర్తి మండలం వాసులందరూ, అలాగే అంతర్గాం మండల వాసులందరూ, రామగుండం నియోజకవర్గం ప్రజలందరూ కూడా వచ్చి ఆ అమ్మవారి ప్రసాదమైన భోజన కార్యక్రమాల్లో కూడా పాల్గొని భోజనం స్వీకరించి అమ్మగారి ఆశీస్సులు పొందాలని, అలాగే అక్కడ హోమంలో 3 రోజులు జరిగే హోమంలో కూడా ప్రజలందరూ పాల్గొనాలని కోరుకోవడం జరుగుతుంది. ఆర్జీవన్ జేఎం కార్యాలయంలో శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల మర్యాద పూర్వకంగా ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ అందిస్తున్న శాలరీ ప్యాకేజ్ బీమాకు సంబంధించిన పత్రాలను జీఎంకి అందజేశారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బీమా ప్రయోజనాలు సంబంధించిన లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న వివిధ విభాగాల ఉద్యోగుల కోసం బ్యాంక్ అద్భుతమైన బీమా సౌకర్యాలను, ఇతర ప్రయోజనాలను కల్పిస్తుందని గోదావరికని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు ఎస్బీఐ ద్వారా అందుతున్న వివిధ బ్యాంకింగ్ సేవలు, బీమా సౌకర్యాల గురించి వివరించారు. మన ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమంలో మరొక అడుగు మన కంపెనీ ముందడుగులో ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనం ఎస్బీఐలో సాలరీ అకౌంట్ కనుక ఉన్నట్లయితే అనుకోనిది ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మనం చాలా సంఘటనలు చూసినాం. కానీ 22/4 నాడు మన కొత్తగా నూతనంగా వచ్చినటువంటి సిఎండి గారి ఆధ్వర్యంలో డైరెక్టర్స్ మరియు జిఎం పర్సనల్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్ పా గారి ఆధ్వర్యంలో ఎస్బీఐ యాజమాన్యం ఒక అంగీకారం కుదిరింది. ఆ కొత్తగా జరిగిన అంగీకారంలో
ప్రమాదవశాత్తు మరణంలో ₹1,00,00,000 కాకుండా అదనంగా ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ సహజ మరణాన్ని కూడా అందజేయడానికి ముందుకు వచ్చిండ్రు. అది సింగరేణితో ఒప్పందం జరిగింది. తేదీ 22 ఏప్రిల్ 2026 నుండి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సహజ మరణాన్ని 10 లక్షలు అనేది శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది. పిమ్మట పెన్షనర్స్ కూడా 30 లక్షల ప్రమాద బీమా అనేది కూడా 70 సంవత్సరాలు వచ్చేదాకా వర్తిస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. జీతం ఆధారంగా సిల్వర్ కార్డు 25,000 జీతం వచ్చే వాళ్ళకి, గోల్డ్ ఏమో 25,000 నుండి 50,000 వరకు, డైమండ్ ఏమో 50,000 నుంచి 1,00,000 జీతం వరకు, ప్లాటినం ఏమో 1,00,000 నుండి 2 లక్షల వరకు, రేడియం ఏమో 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి. ఇందులో ఒక సిల్వర్ గోల్డ్ కార్డు 2 లక్షలు తప్ప మిగతా అందరికీ 10 లక్షల చొప్పున ఏటీఎం కార్డు వాడితే వారికి బెనిఫిట్ జరుగుతుంది. అట్లాగే కుటుంబంలో 4 మేజర్స్కి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. అట్లాగే మనం ఏటీఎం కార్డు ఫ్రీగా ఎన్నిసార్లు అయినా ఏ బ్యాంకులో ఏటీఎంలో అయినా వాడుకోవచ్చు, ఎలాంటి ఛార్జ్ లేకుండా. అట్లాగే నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ కూడా ఎలాంటి ఫీజు లేకుండా సదుపాయం కల్పిస్తున్నారు. డీడీ ఛార్జీలు కూడా లేవు. అట్లాగే SMS ఛార్జీలు కూడా పడవు. కావున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాలరీ అంటే జీతం ఖాతా ఉన్నట్లయితే ఇన్ని రకాల అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఒకవేళ ఇప్పటి వరకు సాలరీ అకౌంట్ కింద వాళ్ళ ఖాతా గనక లేకుంటే వెంటనే బ్రాంచ్లో వెళ్ళి మేనేజర్ని కలిసి కార్పొరేట్ సాలరీ అకౌంట్ కింద నమోదు చేయించుకోవాలి. లేని వారికే ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రయోజనం అందరూ గమనించి అందరికీ తెలియాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ అధికారులు రవీంద్ర కుమార్ సింగ్, వెంకటేశ్వర్లు, ప్రశాంత్ నాయక్, అమిత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జంగలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం రామగుండం మండలంలోని జంగలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పరిశీలించి అక్కడి మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్ల వద్ద నీరు, విద్యుత్, రహదారులు తదితర ప్రాథమిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ గంగయ్య, రామగుండం తహసీల్దార్ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని లక్ష్మీనగర్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు. మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించవంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఆక్షేపణీయమన్న బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిళ్ల రాజనర్సు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాశీపేట శివాజీ నియామకం. ఘన స్వాగతం పలికి ఆత్మీయ సన్మానం చేసిన బీజేపీ శ్రేణులు.
ఆర్టీసీ జేఏసీతో జరిపిన చర్చల్లో డిమాండ్లకు అంగీకారం తెలిపిన ప్రభుత్వం, సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కిన బస్సులు. రామగుండం నియోజకవర్గంలో బసంత్ నగర్ రాజీవ్ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ దారి మైసమ్మ దేవి ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 29న నిర్వహించనున్నాం. ప్రతిష్టాపనాచార్యులు వజ్జల వెంకటేశ్వర్లు శర్మ, ఏబీసీ రెడ్డి వెల్లడి. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కి శుక్రవారం సాయంత్రం ఎస్బీఐ బ్యాంక్ వారు అధికారుల శాలరీ బీమా పత్రాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.